కోల్కతా గ్యాంగ్ రేపు ఘటనతో బెంగాల్ బగ్గుమంటోంది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు నిందితుల్ని ఉరి తీయాలంటూ విద్యార్థులు ఆందోళన ఉధృతం చేశారు. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. లా కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచాక రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. తనపై అత్యాచారం జరిగినప్పుడు కాలేజీ మెయిన్ గేట్ కు తాళం వేసిన తర్వాత సెక్యూరిటీ గార్డు గది బయటే ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక విద్యార్థినికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధితురాలి శరీరంపై పలు చోట్ల పంటిఘాట్లు, గాయాలు ఉన్నట్లు తేలింది. లా కాలేజీ ఘటనతో విద్యార్థులు భగ్గుమన్నారు. మమతా సర్కార్ కు వ్యతిరేకంగా 2 రోజులుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. हम चाहते हैं कि उस लड़की को जिसने ये साहस दिखा के सबके सामने ये जो भी इंसिडेंट है वो रखा, उसको न्याय मिले। क्योंकि हम लोग जब से हम बहुत दिनों से यही कह रहे हैं छात्र परिषद की तरफ से कि हर एक जो कॉलेजेस है उसमें निर्वाचन मतलब जो इलेक्शन है वो बंद है। इलेक्शन जब बंद है तो यूनियन रूम क्यों खुला हुआ है? यूनियन रूम भी तो बंद होना चाहिए। यूनियन रूम खुला हुआ है लेकिन इलेक्शन जो लोग जीते हैं वो 6-7 साल पहले निकल चुके हैं। तो ये लोग तो अभी छात्र स्टूडेंट नहीं है। अगर ये लोग यहाँ पे आएंगे यूनियन रूम में बैठेंगे, इसको चमकाएंगे, उसको धमकाएंगे, ऐसे ब्लैकमेल करते हैं, कहीं पे ड्रग्स का करवान चलाते हैं, ये सब बहुत सी चीजों है जो हमने बार बार बोला है कि यूनियन रूम बंद होना चाहिए। हम अभी भी यही डिमांड कर रहे हैं कि यूनियन रूम बंद हो। 3 నిందితుల్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు టీఎంసీ సభ్యుడు కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆరోపణలు కురిపించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ 4 సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. నేర స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.